Good morning to all. Myself, M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Yeluru. I am dealing the subject chemistry, first BSc first semester. Title of the paper, Inorganic and Physical Chemistry. Unit 5. Topic, Dilute Solutions 2. Now I am going to discuss the topics, Van't Hoff theory of dilute solutions, determination of molecular weight by osmotic pressure, relation between osmotic pressure and lowering of vapor pressure, derivation of Raoult's law, elevation in boiling point, determination of molecular weight from elevation in boiling point, depression in freezing point, determination of molecular weight by depression in freezing point, abnormal behavior of solutions, Van't Hoff factor and degree of association. Now, Van't Hoff theory of dilute solutions. A substance in dilute solution behaves exactly like a gas. Okay, dilute solution లో ఉండే సబ్స్టెన్స్ ఎగ్జాక్ట్లీ గ్యాస్ లా బిహేవ్ చేస్తుందట. అండ్ ద ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఈస్ ఈక్వల్ టు ద ప్రెజర్ విచ్ సో ఇక్కడ సొల్యూట్ ఎగ్జిస్ట్ చేసే ప్రెజర్. ఓకే, ఈ సొల్యూట్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంట, ఇఫ్ ఇట్ వర్ ఏ గ్యాస్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ఆక్యుపైడ్ ద సేమ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్లో సేమ్ వాల్యూమ్ను ఆక్యుపై చేసి సేమ్ టెంపరేచర్ దగ్గర ఆ గ్యాస్ కింద ఎగ్జిస్ట్ అయినట్లయితే అప్పుడు అది ఆ సొల్యూట్ ఎగ్జిస్ట్ చేసే ప్రెజర్ అనేది ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ Van't Hoff law. This law is applicable to dilute solutions of non-electrolytes only. ఈ Van't Hoff law అనేది ఓన్లీ ఈ సొల్యూషన్లో ఉండే ఈ సొల్యూట్ అనేది నాన్ ఎలక్ట్రోలైట్ అంటే సొల్యూషన్స్ అనేవి డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి నాన్ ఎలక్ట్రోలైట్స్ అయితే మాత్రమే ఈ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. దిస్ లా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అట్ లో ప్రెజర్ అండ్ హై టెంపరేచర్. ఈ లా ఓన్లీ ప్రెజర్ తక్కువగా ఉండి హై ప్రెజర్ అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా అనేది అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెజర్ ఈజ్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ. మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ 4 ప్రాపర్టీస్ అని చెప్పాము. అందులో ఆస్మోటిక్ ప్రెజర్ అనేది కూడా ఒక కొలిగేటివ్ ప్రాపర్టీ అని మనం ఇప్పుడు చూపించబోతున్నాము. కన్సిడర్ స్మాల్ n moles ఆఫ్ ఏ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ V liters ఆఫ్ ద సొల్యూషన్. ఒక V liters ఉన్న సొల్యూషన్లో n moles సొల్యూట్ ప్రెజెంట్ అయి ఉంది. అటువంటి సొల్యూషన్ తీసుకున్నప్పుడు πV ఈక్వల్ టు NH3 ఆర్ π ఈక్వల్ టు NH3 బై V. ఓకే, ఇప్పుడు N బై V ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్, నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వాల్యూమ్. ఓకే, యూనిట్ వాల్యూమ్నే మనం కాన్సన్ట్రేషన్ అని అంటాము. సో N బై V ప్లేస్లో మనం C కాన్సన్ట్రేషన్ పెట్టుకోవచ్చు. π ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, Cని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము CST, వేర్ C molar concentration, that is number of moles per unit volume. Thus, osmotic pressure of solution at any given temperature T depends upon number of moles of solute present per unit volume. ఏం చెప్తున్నాడు, ఒక సొల్యూషన్ ఏదైనా ఒక టెంపరేచర్ దగ్గర సొల్యూషన్ యొక్క ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఓన్లీ సొల్యూట్ పార్టికల్స్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సొల్యూట్. ఓకే, మనకి కొలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏ సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్, డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఓన్లీ డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ బట్ నాట్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్. సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మాత్రమే వాటి ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉండాలి. అంటే ఆ కాన్సన్ట్రేషన్స్లో చేంజెస్ కనిపిస్తేనే ప్రాపర్టీస్లో చేంజెస్ కనిపించాలి. బట్ నాట్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు ఆ ప్రాపర్టీస్. అటువంటి ప్రాపర్టీస్నే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఇప్పుడు ఆస్మోటిక్ ప్రెజర్ కూడా ఏమైంది, ఓన్లీ ఆస్మోటిక్ ప్రెజర్ దేని మీద డిపెండ్ అయ్యింది, ఇదిగోండి కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఇది ఆస్మోటిక్ ప్రెజర్, ఇది C అంటే కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్లో చేంజ్ వస్తే ఆస్మోటిక్ ప్రెజర్లో చేంజ్ వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ మీద మాత్రమే ఈ ఆస్మోటిక్ ప్రెజర్ అనేది డిపెండ్ అయ్యింది, కానీ ఆ సొల్యూట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వలేదు. సో ఈ ఆస్మోటిక్ ప్రెజర్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ బై ఆస్మోటిక్ ప్రెజర్. ఆస్మోటిక్ ప్రెజర్ని యూజ్ చేసి మనం మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయవచ్చు. సిన్స్ ద ఐడియల్ గ్యాస్ లాస్ ఆర్ అప్లికేబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్ కూడా గ్యాస్ లానే యాక్ట్ చేస్తున్నాయి. సో ఈ గ్యాస్ లాస్ని ఒబే చేస్తున్నాయని ఆల్రెడీ మనం లాస్ట్ టాపిక్స్లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు, ద ఐడియల్ గ్యాస్ లాస్ ఆర్ అప్లికేబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్ అంటున్నాడు. జనరల్ ఈక్వేషన్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ కెన్ బి యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్.
జనరల్ ఈక్వేషన్ యూజ్ చేసి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని డిటర్మిన్ చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు. పైవి ఈక్వల్ టు ఎన్ఎస్టీ ఈక్వేషన్ నుంచి డబ్ల్యూ అనేది గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ మాలిక్యులర్ వెయిట్ m అనేది మాలిక్యులర్ వెయిట్ డిజాల్వ్డ్ ఇన్ V లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, V లీటర్స్ ఆఫ్ సొల్యూషన్లో డిజాల్వ్ అయిన సొల్యూట్ యొక్క వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు ద WST బై పైవి. m అంటే ఇక్కడ మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. ఓకే, W అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. ఓకే, T అంటే టెంపరేచర్, పై అంటే ఆస్మోటిక్ ప్రెజర్. ఓకే, S అనేది కాన్స్టెంట్. నెక్స్ట్, however, this method is usually not used in calculating molecular weight because the practical difficulties in the measurement of osmotic pressure. ఓకేనా, ఈ మెథడ్ అనేది జనరల్గా ఏంటి అంటే మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేయమంటున్నాడు. ఎందుకంటే అక్కడ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి, మెజర్మెంట్ ఆస్మోటిక్ ప్రెజర్ని మెజర్ చేసే ప్రాసెస్లో డిఫికల్టీస్ ఉంటాయి అంటున్నాడు. however, this method is convenient in the calculation of molecular weight. ఓకే, ఆఫ్ పాలిమర్స్ లైక్ ప్లాస్టిక్స్, ప్రోటీన్స్, రబ్బర్ ఎక్సెట్రా. ఇటువంటి పాలిమర్స్లో మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయడానికి ఈ మెథడ్ మాత్రం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ఆస్మోటిక్ ప్రెజర్ అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఆస్మోటిక్ ప్రెజర్కి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి మధ్య రిలేషన్ని మనం ఇప్పుడు డెరైవ్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాటర్ చూడండి. కన్సిడర్ ఏ స్టిల్ ఫనెల్ ఫిట్టెడ్ విత్ ఏ సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్. ఓకే, ఇక్కడ ఈ ఫనెల్ అనేది ఓకే సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ అంటే ఇది, దీంతో అటాచ్ అయి ఉంది. ఓకే, ఫిట్ అయి ఉంది. అండ్ టేక్ సమ్ ఆక్వా సొల్యూషన్ ఇన్ ఇట్. దానిలో ఆక్వా సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఆక్వా సొల్యూషన్ని తీసుకుంటున్నాము. దెన్ ఇన్వర్ట్ ఇన్ ఇట్ ఇన్ ఏ బేకర్ ఆఫ్ వాటర్ అండ్ క్లోజ్ ద ఎంటైర్ ఆపరేటర్స్ ఇన్ ఏ బెల్ జార్ విచ్ ఈజ్ ఎవాక్యుయేటెడ్ ఒరిజినల్లీ. ఏమంటున్నాడు, ఇప్పుడు దీన్ని ఒక వాటర్ కలిగి ఉన్న ఒక బేకర్లోనికి సెట్ చేసుకుని ఈ టోటల్ ఆపరేటర్స్ని ఒక పెద్ద బెల్ జార్లోనికి సెట్ చేసుకున్నాము అన్నాడు. ఓకే, నెక్స్ట్, డ్యూ టు ఆస్మోసిస్ ద సొల్యూషన్ రైజెస్ ఇన్ ద డిస్టిల్ ఫనెల్ వెన్ ద ఆస్మోటిక్ ఈక్విలిబ్రియం ఈజ్ రీచ్డ్. ఈ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే సొల్యూషన్ అనేది ఈ ఫనెల్లో రైజ్ అవుతుంది. ఏ లెవెల్ నుంచి బి లెవెల్కి రైజ్ అవుతుంది. ఓకేనా, పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆస్మోటిక్ ఈక్విలిబ్రియం అనేది రీచ్ అవుతుంది. అంటే లెట్ ద సొల్యూషన్ రైజెస్ టు లెవెల్ బి, లెట్ ద హైట్ ఆఫ్ ద సొల్యూషన్ కాలమ్ ఇన్ ద డిస్టిల్ ఫనెల్ ఈజ్ హెచ్. ఇప్పుడు ఈ బికి ఎప్పుడైతే ఈ సొల్యూషన్ అనేది రైజ్ అయిందో పెరిగిందో దీని యొక్క హైట్, ఈ పెరిగిన ఈ సొల్యూషన్ యొక్క హైట్ అనేది హెచ్ అనుకోమన్నాడు. ఓకే, సో ఈక్విలిబ్రియం దగ్గర ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ బై హైడ్రోస్టాటిక్ ప్రెజర్. ఓకే, బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో పై అనేది ఆస్మోటిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ హెచ్ ఇంటూ డి, స్మాల్ డి. డి ఏంటి, డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, ఇఫ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈజ్ P0, ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ P0గా తీసుకుంటే ప్రెజర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాల్వెంట్ అట్ ద లెవెల్ ఏ ఈజ్ ఆల్సో P0. ఈ ఏ వరకు ఉన్న లెవెల్ వరకు ఈ ప్యూర్ సాల్వెంట్ అనేది ఎగ్జర్ట్ చేసే ప్రెజర్ అనేది P0 అవుతుంది అని అన్నాడు. and goes on decreasing as one moves up a hills. Here also pressure at the higher level B will be less than lower level. ఇక్కడ B దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రెజర్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నాడు. అట్మాస్ఫియర్ గోస్ ఆన్ డిక్రీజ్ మూవ్ అప్, పెరుగుతున్న కొలది కూడా ఇది తగ్గుతూ ఉంటుంది అని చెప్పాడు. ఓకే, లోయర్ లెవెల్. నెక్స్ట్, డెరివేషన్ ఆఫ్ రౌల్స్ లాని ఎలా డెరైవ్ చేస్తాము. అకార్డింగ్ టు వాంట్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్, ఈ పైవి ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై వి. ఈ వాల్యూని తీసుకుని ఈ పై వాల్యూని తీసుకువెళ్ళి ఇలా ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, P0 - P by P0 ఈజ్ ఈక్వల్ టు ద ఎన్ఆర్టీ. ఓకే, ఇంటూ M by DRT.
P0 minus P by P0 is equal to the Nm by Vd. Okay, RT cancel. Number of moles is equal to, number of moles అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, స్మాల్ n is equal to weight by molecular weight. ఓకే, క్యాపిటల్ n ఈక్వల్ టు వెయిట్. క్యాపిటల్ n అంటే సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ క్యాపిటల్ n కూడా నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. సాల్వెంట్ యొక్క వెయిట్ dv. ఓకే, మాలిక్యులర్ వెయిట్ క్యాపిటల్ M. ఇప్పుడు dv బై m అంటే క్యాపిటల్ N వచ్చింది, 1/n అంటే ఈ m న్యూమరేటర్లోకి వెళ్తుంది, dv అనేది డినామినేటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ 1/n ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ m బై dv ప్లేస్, అప్పుడు n బై క్యాపిటల్ N వస్తుంది. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, దీన్ని బేస్ చేసుకుని ఈ వేపర్ ప్రెజర్ అనేది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి ఆస్మోటిక్ ప్రెజర్కి రిలేషన్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. వెన్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇట్స్ వేపర్ ప్రెజర్ రైజెస్. ఒక లిక్విడ్ని మనం హీట్ చేస్తున్నప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్స్ గురించి. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ వేపర్ కింద చేంజ్ అవుతుందో ఆ టెంపరేచర్ని ఆ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటాం. ఇప్పుడు దానిలో ఎలివేషన్ ఎలా జరుగుతుంది, వేపర్ ప్రెజర్ పెరుగుతుంది హీట్ చేస్తున్నప్పుడు. వెన్ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వగానే వేపర్ ప్రెజర్ని ఎగ్జర్ట్ చేస్తుందో ఆ వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్ మే బి డిఫైన్డ్ యాజ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఇట్స్ వేపర్ ప్రెజర్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అని చెప్తున్నాము. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఎలా కూడా డిఫైన్ చేయొచ్చు అని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాడు, ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుందో ఆ టెంపరేచర్ని కూడా బాయిలింగ్ పాయింట్గా డిఫైన్ చేస్తున్నాం. సిన్స్ ఎడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్స్ లోయర్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్. సాల్వెంట్ ఇండివిజువల్గా అంటే దానిలో ఎటువంటి సొల్యూట్ ప్రెజెంట్ అవ్వనప్పుడు అది ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాల్వెంట్లోకి ఇంకొకటి ఎక్స్ట్రా సొల్యూట్, అది కూడా నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ అయ్యిందో ఆ సొల్యూట్ ఈ సాల్వెంట్ వేపర్ ప్రెజర్కి అడ్డుగా ఉంటుంది. అంటే ఈ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. సొల్యూషన్ ఆల్వేస్ హ్యాజ్ లోయర్. అప్పుడు సొల్యూషన్ అంటే ఏంటి, సాల్వెంట్లోకి సొల్యూట్ వచ్చేసాక ఫామ్ అయిన సొల్యూషన్. దీనికి వేపర్ ప్రెజర్ తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే సాల్వెంట్ ఒక్కటే ఉన్నప్పుడు అది ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్తో కంపేర్ చేస్తే సాల్వెంట్లోకి సొల్యూట్ వచ్చే ఫామ్ అయిన సొల్యూషన్ ఎగ్జర్ట్ చేసే వేపర్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, అప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ మళ్ళీ సొల్యూషన్ హీట్ చేయాలి టు ఏ హయ్యర్ టెంపరేచర్ టు మేక్ ఇట్స్ వేపర్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ విత్ ద రిజల్ట్ ద సొల్యూషన్ బాయిల్స్ ఎట్ ద హయ్యర్ టెంపరేచర్ దెన్ ద ప్యూర్ సాల్వెంట్. సో ఎప్పుడైతే ఈ వేపర్ ప్రెజర్లో తగ్గుదల వచ్చిందో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కంటే కూడా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం హయ్యర్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంటే అప్పుడు ఆ వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవుతుంది బాయిల్ చేస్తూ ఉన్నట్లయితే సొల్యూషన్ని. అంటే బాయిలింగ్ పాయింట్లో కూడా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఇందాక బాయిలింగ్ పాయింట్ ఏంటి, జస్ట్ ఆ బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఆ వేపర్ ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఈక్వల్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే సొల్యూట్ నాన్ వాలటైల్ సొల్యూట్ సాల్వెంట్కి వచ్చి యాడ్ అయ్యిందో వేపర్ ప్రెజర్లో చేంజ్ వచ్చింది, వేపర్ ప్రెజర్ తగ్గింది. దానికోసం మనం టెంపరేచర్ ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. ఓకే, హీట్ చేస్తున్నాం, బాయిల్ చేస్తున్నాం అంటే టెంపరేచర్ పెంచుతున్నాము అంటే బాయిలింగ్ పాయింట్లో కూడా చేంజ్ వచ్చింది. ఓకే, సో చేంజ్ని డెల్టాతో ఇండికేట్ చేస్తాం. దాని ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్లో చేంజ్ తగ్గుదల. ఓకే, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ద టీ మైనస్ T0. ఓకే, డెల్టా టీ ఆర్ టీబీ. బి అంటే బాయిలింగ్ పాయింట్లో ఎలివేషన్ అనమాట. ద ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ డ్యూ టు ద సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్లో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ డ్యూ టు ద ఎడిషన్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. ఈ బాయిలింగ్ పాయింట్లో ఎలివేషన్ ఎందుకు వచ్చింది, సాల్వెంట్కి సొల్యూట్ యాడ్ అవ్వడం వల్ల. ఫ్రమ్ ద వేపర్ ప్రెజర్ కర్వ్స్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2. ఈ కాన్సెప్ట్ని అంటే సాల్వెంట్లోకి నాన్ వాలటైల్ సొల్యూట్ రావడం వలన ఆ బాయిలింగ్ పాయింట్లో ఎలివేషన్ జరిగింది అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి వేపర్ ప్రెజర్స్ తీసుకుంటున్నాము. ఎవరెవరి వేపర్ ప్రెజర్ కర్వ్స్ ఎవరి తీసుకుంటున్నాం, ప్యూర్ సాల్వెంట్ది సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. ఓకే, చూడండి ఇక్కడ ఇదిగోండి ప్యూర్ సాల్వెంట్, ఇదిగోండి కర్వ్. ఓకే, సొల్యూషన్ 1 కర్వ్ ఇదిగోండి, సొల్యూషన్ 2 కర్వ్ ఇదిగోండి. నెక్స్ట్ వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ రీచ్ అయినాయి, ఇదిగోండి బాయిలింగ్ పాయింట్స్ అండ్ వేపర్ ప్రెజర్స్ ఇవి. ఓకే, ఈ y యాక్సిస్ మీద వేపర్ ప్రెజర్కిను x యాక్సిస్ మీద టెంపరేచర్తో మనం కర్వ్ ప్లాట్ చేసాము.
ఇప్పుడు టెంపరేచర్ T0, T1, T2 రిప్రజెంట్స్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. T0 అండ్ T1, T2 అనేవి బాయిలింగ్ పాయింట్స్. ఓకే, ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ T0 అండ్ సొల్యూషన్ 1 యొక్క బాయిలింగ్ పాయింట్ T1, సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 2 యొక్క బాయిలింగ్ పాయింట్ T2. At these temperatures, vapor pressure of the solvent solution 1 solution 2 becomes equal to the atmospheric pressure. ఈ టెంపరేచర్స్ దగ్గర ఓకేనా, T0 టెంపరేచర్ దగ్గర ఈ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయ్యింది. అండ్ T1 టెంపరేచర్ దగ్గర సొల్యూషన్ 1 యొక్క వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయింది. అండ్ T2 టెంపరేచర్ దగ్గర సొల్యూషన్ 2 యొక్క వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయ్యింది. ఇప్పుడు T minus T0 ఈజ్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ 1. T minus T0 ఓకే, T minus T0 అనేది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1. సొల్యూషన్ 1 యొక్క బాయిలింగ్ పాయింట్లో ఎలివేషన్ అనేది ఏమైంది, T minus T0 అన్నాడు. ఓకే, T1 minus T0 డినోటెడ్ బై డెల్టా T. నెక్స్ట్ T2 ఇక్కడ T1 minus T0. T2 minus T0 is the elevation in boiling point of solution 2. సొల్యూషన్ 2 యొక్క బాయిలింగ్ పాయింట్లో ఎలివేషన్ ఎలా జరిగింది, మార్పు తగ్గుదల ఎలా జరిగింది, T2 minus T0 ఓకే ఆఫ్ ద సొల్యూషన్ 2 డినోటెడ్ బై డెల్టా T. ఓకే, డెల్టా T అంటే టెంపరేచర్లో చేంజ్ అంటే మైనస్ T2 minus T0 డెల్టా T2, T1 minus T0 అంటే డెల్టా T1. ఓకే, ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ద కర్వ్స్ BD అండ్ CE ఆర్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. ఈ డైల్యూట్ సొల్యూషన్స్ కర్వ్స్ చూసాం కదా, ఇందులో ఈ BD అనేది అండ్ ఈ CE అనేది ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ABD అనే ట్రయాంగిల్ అండ్ ACE అనే ట్రయాంగిల్ కూడా సిమిలర్గా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, AB by AC ఇదిగోండి, AB by AC ఈక్వల్ టు AD by AE. ఓకే, నెక్స్ట్ AB by AC అంటే AB అంటే దేనికి వస్తుంది, ఇదిగోండి AB అంటే సాల్వెంట్ కర్వ్. ఓకే, సాల్వెంట్ కర్వ్ కాబట్టి T1 minus T0 by T2 minus T0 ఈక్వల్ టు AB by AC అన్నాడు కదా, AB by AC అంటే సాల్వెంట్ నుంచి సొల్యూషన్ 1కి. సో ఇక్కడ T1 minus T0, T2 minus T0. T0 అనేవి ఏంటి, T0 అనేది సాల్వెంట్ యొక్క వేపర్ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, P0 అంటేనేమో సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్స్. T1 అనేది సాల్వెంట్ 1 యొక్క బాయిలింగ్ పాయింట్, సొల్యూషన్ 1 యొక్క బాయిలింగ్ పాయింట్. T2 అనేది సొల్యూషన్ 2 యొక్క బాయిలింగ్ పాయింట్. P1 అంటే సొల్యూషన్ 1 ఎగ్జిట్ చేసే వేపర్ ప్రెజర్, P2 అంటే సొల్యూషన్ 2 ఎగ్జిట్ చేసే వేపర్ ప్రెజర్. ఇప్పుడు నీకు T1 minus T0 కనిపించిందంటే అక్కడ ఏంటని చెప్పొచ్చు, బాయిలింగ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ మైనస్ కనిపిస్తుంది, 2 టెంపరేచర్స్ కనిపిస్తున్నాయి బాయిలింగ్ పాయింట్స్. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంతే వేపర్ ప్రెజర్స్ అంటే P0 Pతో ఇండికేట్ చేస్తాం, కానీ ఇక్కడ P0 minus P1 అన్నాము అంటే 1 అన్నాము అంటే సొల్యూషన్ 1 యొక్క లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇది అంటే వేపర్ ప్రెజర్లో తగ్గుదల, లోయరింగ్. ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ 1 యాజ్ వెల్ యాజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ 2. Thus, from equation 1, it is evident that elevation in boiling point is directly proportional to the lowering of vapor pressure అని చెప్పొచ్చు. సో డెల్టా T అంటే T minus T0 కదా, T minus T0 is directly proportional to P0 minus P. ఓకే, సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి అండ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి రిలేషన్ అంటే ఈక్వేషన్ 2ని బట్టి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాము, అది కొలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పుకున్నాము. అండ్ దానికిను అండ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి రిలేషన్ అనేది వచ్చింది, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కిను లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి. ఇప్పుడు ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ నుండి మనం మాలిక్యులర్ వెయిట్ని ఎలా డిటర్మైన్ చేయొచ్చు అని, ప్రతిదానికి కూడా అకార్డింగ్ టు రౌల్స్ లా P0 minus P by P0 is directly proportional to small n by capital N. ఈ ఈక్వేషన్ ఆల్రెడీ ఫ్రంట్ వచ్చింది. P0 minus P by P0 is directly proportional to చెప్పాను కదా, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, క్యాపిటల్ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సో సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సొల్యూట్ యొక్క వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇదిగోండి సొల్యూట్ యొక్క వెయిట్ బై సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్. అండ్ N అంటే సాల్వెంట్ యొక్క వెయిట్ బై సాల్వెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ W బై M రావాలి, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి M బై W వచ్చింది. సో P0 minus P is డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ P0 అనేది రైట్ సైడ్కి వెళ్ళింది, అది ఈక్వేషన్ 3.
సిన్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ కాన్స్టెంట్, ఓకే, సాల్వెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది కాన్స్టెంట్, ఓకే, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్లో ఎటువంటి చేంజ్ రాదు. సో పీ నాట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. పీ నాట్ మనం కాన్స్టెంట్గా ఫిక్స్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర. సో అబవ్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, పీ నాట్ని కాన్స్టెంట్ చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. ఫ్రమ్ ద ఈక్వేషన్ 2 నుంచి డెల్టా టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పీ నాట్ మైనస్ పీ అన్నాం, ఓకే, అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రోలింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని చెప్పాం. అప్పుడు ఈక్వేషన్ 4 ఏమవుతుంది, డెల్టా ఈ పీ నాట్ మైనస్ పీ ప్లేస్లో డెల్టా టీని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, డబ్ల్యూ బై ఎం బై క్యాపిటల్ డబ్ల్యూ, ఓకే. నెక్స్ట్ డెల్టా టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ సింబల్ తీసేసినప్పుడు కేబీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎం క్యాపిటల్ డబ్ల్యూ, ఓకే. ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ కూడా కాన్స్టెంట్ అని చెప్పాం కదా, సో అప్పుడు పీ నాట్ కూడా కాన్స్టెంట్ అని చెప్పాం. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ పీ నాట్ రెండింటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేబీ అనేది ఏంటి, కేబీ ఈజ్ ఈక్వల్ టు ద బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్, ఓకే, లేదా దాన్నే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటాం, లేదా ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం. సో కేబీ అంటే బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1, మొలారిటీ అంటే ఎం అనేది 1కి ఈక్వల్ అయితే కనుక నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇది నెంబర్ ఆఫ్ మోల్స్, మొలారిటీ ఎప్పుడైతే 1 అయిందో నెంబర్ ఆఫ్ మోల్స్ స్మాల్ ఎన్ కూడా 1కి ఈక్వల్ అవుతుంది. స్మాల్ ఎన్నేగా ఇది వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ 1000 గ్రామ్స్గా తీసుకుంటా అంటే 1 kg తీసుకుంటే కనుక ఈక్వేషన్ 5 ఏమవుతుంది, ఇదిగోండి, ఓకే, ఇది 1 అవుతుంది. అంటే డబ్ల్యూ బై ఎం అనేది ఏమైంది 1 అయ్యింది, ఓకే, మొలారిటీ 1 అని తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా 1 అవుతుంది, వెయిట్ కూడా 1 kg తీసుకున్నాం. అప్పుడు డెల్టా టీ ఈక్వల్ టు కేబీ, ఇదిగోండి అన్నీ 1 అయిన తర్వాత డెల్టా టీ ఈక్వల్ టు కేబీ అయింది. దస్ మొలారిటీ ఎలివేషన్ కాన్స్టెంట్ మే బి డిఫైన్డ్ యాజ్, ఈ మొలారిటీ ఎలివేషన్ కాన్స్టెంట్ని, ఓకేనా, ఇది ఎలివేషన్ కాన్స్టెంటే కదా, దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇది ఎలివేషన్ కాన్స్టెంట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ప్రొడ్యూస్డ్ బై డిజాల్వింగ్ 1 mole ఆఫ్ ఎనీ సొల్యూట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్, ఓకే, దానికి ఇది ఏమవుతుంది, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంట, 1 mole ఆఫ్ ఎనీ సొల్యూట్ని అంటే 1 kg సొల్యూట్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే వస్తుంది. మరి ఇక్కడ మనం అలాగే కదా చెప్పుకున్నాం, ఇదిగో 1000 grams అని చెప్పాం కదా, సో 1 kg సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంట, ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాడు. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డెల్టా టీ జనరల్గా ఏంటి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్, ఓకే. మరి వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఇన్ గ్రామ్స్ అన్నాం కదా, అప్పుడు ఈక్వేషన్ 5 ఏమవుతుంది, డెల్టా టీ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్, అంతే మొలారిటీ డెఫినేషనే కదా ఇది, 1 బై డబ్ల్యూ బై 1000 అనేది ఈ డినామినేటర్లో 1000 ఉంది కదా, డెల్టా టీ ఈక్వల్ కేబీ ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఈ 1000 అనేది పైకి వెళ్ళింది అండ్ ఎం బై డబ్ల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇందులో నుంచి ఈ ఎంని తీసుకొస్తాం, ఎందుకంటే మనం మాలిక్యులర్ వెయిటే కదా డిటర్మైన్ చేయాలి ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ యూజ్ చేసి. సో డబ్ల్యూ ఈజ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ద ఏమైంది, ఈ డబ్ల్యూ అనేది డినామినేటర్లో ఉండేది న్యూమినేటర్లోకి వచ్చింది అండ్ 1000 kb డెల్టా టీ అనేది డినామినేటర్లోకి వచ్చింది. Next, molar elevation constant is characteristic of particular solvent. It can be calculated from the following expression. ఈ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ కేబీని ఎలాగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట, ఈ ఈక్వేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట. ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ ఆన్ అబ్సల్యూట్ స్కేల్. సో బాయిలింగ్ పాయింట్ వస్తుంది. ఎల్వి అనేది లేటెంట్ హీట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కేబీ వాల్యూ వస్తుంది, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ. కొలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, మనం మర్చిపోకూడదు. డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీస్ అయితే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయో ఆ ప్రాపర్టీస్, సొల్యూట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వవో అటువంటి ప్రాపర్టీస్ మాత్రమే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాము. ఇప్పుడు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీ అని ఎలా చెప్పాలి, మనకు ఆల్రెడీ వచ్చిన ఈక్వేషన్ బట్టి చెప్తాము. From this relation, it is evident that elevation in boiling point depends on the molarity.
మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ బట్ నాట్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఎప్పుడైతే మొలారిటీ అంటే కాన్సన్ట్రేషన్కే కదా, కాన్సన్ట్రేషన్ని డిఫైన్ చేయడానికే కదా ఈ మొలారిటీ నార్మాలిటీ యూజ్ చేస్తాం. సో సొల్యూట్ లేదా సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఇది బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది ఈ మొలారిటీ మీద మాత్రమే డిపెండ్ అయ్యిందే తప్ప ఆ సొల్యూషన్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వలేదు. సో ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకే, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి మధ్య రిలేషన్ ఏంటి? మీకు ఆల్రెడీ వేపర్ ప్రెషర్ అంటే తెలుసు, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసు, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసు. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ P, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ P బై P0. సో దానికి అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే డెల్టా టీకి మధ్య రిలేషన్ మనం తీసుకురావాలి. డెల్టా టీ ఈక్వల్ టు 1000 బై, ఓకే, డెల్టా టీ ఈక్వల్ టు 1000 బై కేబీ, 1000 into kb into weight by molecular weight into weight of the solvent. Number of moles n equal to W by m. Okay, number of moles అంటే weight by molecular weight of the solute. ఇది small n కాబట్టి solute యొక్క number of moles is equal to weight of the solute by molecular weight of the solute. ఇక్కడ capital N అంటే number of moles of solvent. So weight of the solvent capital W by molecular weight of the solvent capital M. So capital W equal to n into m. ఓకే, సో ఇప్పుడు ఈ n వాల్యూని అండ్ ఈ క్యాపిటల్ W వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఐ మీన్ అంటే స్మాల్ w బై స్మాల్ m ప్లేస్లోనేమో స్మాల్ nని అండ్ క్యాపిటల్ W ప్లేస్లోనేమో క్యాపిటల్ N అండ్ క్యాపిటల్ Mని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1000 into kb బై క్యాపిటల్ M ఇంటూ n బై n అంటే మనకు తెలుసు ఏమని, P0 మైనస్ P బై P0. ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇది. ఓకే, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇది. సో ఈ n బై క్యాపిటల్ N ప్లేస్లో ఇది పెడతాము. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే డెల్టా టీకిను అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఇది. ఓన్లీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ P మాత్రమే. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ P బై P0. సో ఈ రెండింటికి రిలేషన్ అనేది మనం డెరైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆస్మోటిక్ ప్రెషర్కి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్కి రిలేషన్. వాంట్ ఆఫ్ జనరల్ ఈక్వేషన్ ఏంటి, πV ఈక్వల్ టు nRT, n ఈక్వల్ టు πV బై RT. ఇప్పుడు WT ఈజ్ ఈక్వల్ టు WT అంటే ఏంటి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1000 into kb into n బై క్యాపిటల్ W. ఓకే, అంటే ఇక్కడ స్మాల్ w బై స్మాల్ m ఉంటుంది, దాని ప్లేస్లో స్మాల్ n అనేది సబ్స్టిట్యూట్ చేసేసాము. ఇప్పుడు ఈ రిలేషన్లో మనం ఈ n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ n ప్లేస్లో πV బై RT అనేది మనకు వచ్చింది ఈ ఈక్వేషన్లో. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డెల్టా టీ అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, పై అంటేనేమో ఆస్మోటిక్ ప్రెషర్. సో ఈ రెండింటికి రిలేషన్ మనం డెరైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్లో డిప్రెషన్ జరిగింది, ఓకేనా, తగ్గుదల జరిగింది. ఎలా ఫ్రీజింగ్ అంటే డెఫినేషన్ ఎలా చెప్తాము, ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ద టెంపరేచర్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే కూడా టెంపరేచరే, బాయిలింగ్ పాయింట్ అన్న టెంపరేచరే, ఎట్ విచ్ the liquid and solid states of substance are in equilibrium with each other. లిక్విడ్ సాలిడ్ ఒకదానితోటి ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి ఆ టెంపరేచర్ దగ్గర. ఓకే, or it may be defined as temperature at which the liquid and solid states of substance have the same vapor pressure. ఎప్పుడైతే ఒక టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్స్ అనేవి ఈక్విలిబ్రియం పొజిషన్కి వస్తాయి ఆ టెంపరేచర్ ఫ్రీజింగ్ పాయింట్ అనొచ్చు. లేదా దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అన్నాడు, ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ సాలిడ్ స్టేట్స్ అనేవి సేమ్ వేపర్ ప్రెషర్ ఉంటాయో అటువంటి టెంపరేచర్ని కూడా ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సాల్వెంట్ ఈజ్ లోయర్డ్ బై ద ప్యూర్ సాల్వెంట్. ఓకే, ప్యూర్ సాల్వెంట్ అండ్ T ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాడు. ఓకే, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాడు. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ లోయర్డ్ బై ద ప్యూర్ సాల్వెంట్ అన్నాడు. ఓకేనా, ఈ ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, T ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాడు. ద డిఫరెన్స్ ఇన్ ద టూ ఫ్రీజింగ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఎప్పుడైతే అంటే ఫ్రీజింగ్ పాయింట్స్లో డిఫరెన్స్, రెండు ఫ్రీజింగ్ పాయింట్స్ వచ్చినాయి, ఆ రెండు ఫ్రీజింగ్ పాయింట్స్లో డిఫరెన్స్ అనేది, ఓకే, డిఫరెన్స్నే మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. అంటే ఫ్రీజింగ్ పాయింట్లో చేంజ్,
ఓకే, డిక్రీజ్ డిప్రెషన్. సో డెల్టా టీఎఫ్తో మనం ఫ్రీజింగ్ అంటే ఫ్రీజింగ్ పాయింటే కదా ఎఫ్ అంటే, డెల్టా టీ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే చేంజెస్ వస్తుందో అదే. సో టీఎఫ్ అంటే ఫ్రీజింగ్ పాయింట్లో డిప్రెషన్, డెల్టా అంటేనే చేంజ్ వస్తేనే ఫ్రీజింగ్ పాయింట్లో చేంజ్ అనే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కదా. సో టీ నాట్ మైనస్ టీ. ఓకే, డెల్టా టీఎఫ్ అనేది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద టీ నాట్ మైనస్ టీ. ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ డ్యూ టు ద ఎడిషన్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2. సో ఈ కాన్సెప్ట్ని అంటే సాల్వెంట్లో ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది యాడ్ అవుతుందో అప్పుడు కూడా ఫ్రీజింగ్ పాయింట్లో డిఫరెన్స్లు వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 యొక్క వేపర్ కర్వ్స్ని మనం తీసుకుందాము. తీసుకుని దాని నుంచి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సో చూడండి ఇక్కడ కర్వ్స్, ఈ వేపర్ ప్రెజర్కి అండ్ టెంపరేచర్కి కర్వ్స్ డ్రా చేస్తే కనుక ఏమైంది, ఇక్కడ కర్వ్ ఏబి అనేది సాల్వెంట్ యొక్క కర్వ్. ఓకే, నెక్స్ట్ డిఈ యొక్క కర్వ్ అనేది ఎవరిది, సొల్యూషన్ 1ది. అండ్ జిహెచ్ అనే కర్వ్ ఎవరిది అంటే సొల్యూషన్ 2ది. ఇప్పుడు ఇవి ఏమిటి, వేపర్ ప్రెజర్స్ ఆఫ్ ద సాల్వెంట్ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2. ఇవేమిటి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ 1 అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 2. సో దీన్ని చూడండి, కర్వ్ ఏబి రిప్రజెంట్ ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ ద సాల్వెంట్ అన్నాడు. చెప్పాను కదా, ఏబి అనేది వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ ద సాల్వెంట్ అని అన్నాడు. స్టార్ట్ సోలిడిఫైయింగ్, అక్కడ సోలిడిఫైయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బి అనే పాయింట్ దగ్గర. హెన్స్ ఎట్ దిస్ పాయింట్ ద లిక్విడ్ సాల్వెంట్ అండ్ సాలిడ్ సాల్వెంట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఈ బి అనే పాయింట్ దగ్గర సాలిడ్ లిక్విడ్ కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి ఒకదానితో ఒకటి. ఓకేనా. నెక్స్ట్ వెన్ హోల్ ఆఫ్ ద లిక్విడ్ సాల్వెంట్ ఈజ్ సోలిడిఫైడ్ దెర్ ఈజ్ ఎ షార్ప్ చేంజ్ ఇన్ ద వేపర్ ప్రెజర్. ఎప్పుడైతే మొత్తం ఆ లిక్విడ్ అనేది సాలిడ్ కింద చేంజ్ అయిపోతుందో అక్కడ వేపర్ ప్రెజర్లో కూడా బాగా షార్ప్ చేంజ్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ కర్వ్ బియాండ్ ద పాయింట్ బి, సిన్స్ వేపర్ ప్రెజర్ కర్వ్ ద సొల్యూషన్ 1 ఈజ్ రిప్రజెంటెడ్ బై డిఈ. ఓకేనా, ఇది వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ ద సొల్యూషన్ 1 డిఈ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు, డిఈ అనేది ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ ద సొల్యూషన్ 1 ఈజ్ ఇంటర్సెక్ట్ దట్ ఆఫ్ ద సాలిడ్ సాల్వెంట్ అట్ ఎఫ్. ఓకేనా, సాలిడ్ సాల్వెంట్తో ఎఫ్ దగ్గర ఈ డిఈ అనేది, ఈ డిఈ కర్వ్ అనేది ఇక్కడ ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత ఏమైంది, దట్ ఈజ్ ఎట్ ఏ లోయర్ టెంపరేచర్ దట్ ఈజ్ T1. ఓకేనా, లోయర్ టెంపరేచర్ T1 దగ్గర, ఓకే, లోయర్ టెంపరేచర్ T1 దగ్గర ఏమవుతుంది, T1 అనేది ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తున్నాం కదా. సో T1 అనేది లోయర్ టెంపరేచర్ అంటున్నాడు. అక్కడ T1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ 1 అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దస్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్లో చేంజెస్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని దాన్ని డెల్టా టీఎఫ్తోనూ ఇండికేట్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు ద చేంజే కదా T0 మైనస్ T1. ఇది ప్యూర్ సాల్వెంట్గా ఉన్నప్పుడు ఫ్రీజింగ్ పాయింట్, ప్యూర్గా ఉన్నప్పుడు అంటే సొల్యూట్ యాడ్ అవ్వకముందు, నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ అవ్వకముందు T0, నెక్స్ట్ యాడ్ అయిన తర్వాత చేంజ్ వచ్చిందిగా మైనస్ T1. సో దీని టోటల్ని డెల్టా టీఎఫ్తో ఇండికేట్ చేస్తాం, దాన్నే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఇప్పుడు మోర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ని ఎప్పుడైతే సొల్యూషన్కి యాడ్ చేస్తున్నామో అక్కడ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ షుగర్ యాడ్ చేశారనుకోండి, అక్కడ కంప్లీట్గా ఫామ్ అయిన సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్కిను మీరు ఇంకా షుగర్ మోర్ అమౌంట్ యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్లో ఎలా అయితే చేంజ్ ఉంటుందో, సో ఇక్కడ కూడా నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది సొల్యూషన్కి యాడ్ అయ్యే కొద్ది కూడా సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మోర్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. సో సొల్యూషన్ 2, ద వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ సొల్యూషన్ 2 ఇంటర్సెక్ట్ ద ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఎట్ C. ఓకే, వేపర్ ప్రెజర్ కర్వ్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ని ఎక్కడ C దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది ఓకే, ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ని ఈ వేపర్ ప్రెజర్ కర్వ్ C దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, లోయర్ టెంపరేచర్ దాన్ T1 కంటే కూడా తక్కువ టెంపరేచర్ దగ్గర అది T2 అంట. అక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 2, ఓకే, ఆ T2 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 2ని రిప్రజెంట్ చేస్తుంది. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 2 అయిన తర్వాత డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు T0 మైనస్ T2.
ఓకేనా, ఇది డెల్టా సొల్యూషన్ 2లో చేంజ్. మరి ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ద కర్వ్స్ ఈఎఫ్ అండ్ హెచ్సి ఆర్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. డైల్యూట్ సొల్యూషన్స్కి ఈ ఈఎఫ్ అండ్ ఈ హెచ్సి అనేవి ఈ ఎఫ్ అండ్ ఈ హెచ్సి అనేవి ఏమవుతున్నాయంట, ప్యారలల్ కర్వ్స్ అంట. ఈ ఎఫ్ను అండ్ ఈ హెచ్సి అనేవి ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. సో ఎప్పుడైతే ఈ ఈఎఫ్ ఈ హెచ్సి అనేది ప్యారలల్గా ఉన్నాయో, ఓకేనా, ఈ స్ట్రైట్ లైన్లు ప్యారలల్గా ఉన్నాయో, అప్పుడు ఈ ట్రయాంగిల్ బిఈఎఫ్ అండ్ ఈ ట్రయాంగిల్ హెచ్సిబి అనేవి కూడా సిమిలర్గా ఉంటాయి. ఓకేనా, బిఈఎఫ్ అండ్ బిహెచ్సి అనే ట్రయాంగిల్స్, ఇదిగోండి బిఈఎఫ్ అనే ట్రయాంగిల్ అండ్ బిహెచ్సి అనే ట్రయాంగిల్ కూడా సిమిలర్గా ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే అవి సిమిలర్గా ఉన్నాయో ఏమవుతుంది, బిఈ బై బిహెచ్, ఇదిగోండి బిఈ బై బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ బై హెచ్సి. ఇదిగోండి ఈఎఫ్ బై హెచ్సి, ఒకటి ఇలా వర్టికల్గా బిఈ బై బిహెచ్ అని చెప్పాము, ఇంకొకటి బిఎఫ్ బై ఈఎఫ్ బై హెచ్సి అని హారిజాంటల్గా చెప్పాము. ఇప్పుడు ఇవి వేపర్ ప్రెజర్స్, బిఈ అండ్ బిహెచ్ అనేవి ఏమవుతున్నాయి, వేపర్ ప్రెజర్స్. ఇవి ఫ్రీజింగ్ పాయింట్స్, ఈఎఫ్ ఈ హెచ్సి అనేది ఫ్రీజింగ్ పాయింట్స్. సో P0 మైనస్ P1 బై P0 మైనస్ P2 అంటే ఇదేంటి, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇదేమో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ 1, ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ 2. అండ్ డిప్రెషన్ ఇన్ elevation in boiling point is of solution 1 and freezing point. ఓకేనా, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1 అండ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ సొల్యూషన్ 2. ఇప్పుడు ఓవరాల్గా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ డిప్రెషన్స్ని మనం డెల్టా టీఎఫ్తోనే ఇండికేట్ చేస్తాం చేంజెస్ని. సో డెల్టా టీఎఫ్ అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో ఇక్కడ ఎవరెవరికి మధ్య రిలేషన్ వచ్చింది, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి రిలేషన్ వచ్చింది. సో P0 అంటే మాత్రం ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్. ఓకే, P1 P2 మాత్రం సొల్యూషన్ 1 2 యొక్క వేపర్ ప్రెజర్స్. P0 మైనస్ P అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని. ఓకేనా, సో ఈ రిలేషన్ బట్టి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని మనకి తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి మాలిక్యులర్ వెయిట్ని ఎలా డిటర్మైన్ చేస్తాం, రౌల్స్ లా అని తీసుకోండి. రౌల్స్ లా ఇది. ఇప్పుడు n బై క్యాపిటల్ అని అన్నాం. స్మాల్ n అంటే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, క్యాపిటల్ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సో స్మాల్ n బదులు స్మాల్ w బై స్మాల్ m అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, క్యాపిటల్ n బదులు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ డినామినేటర్లో ఉంది కాబట్టి m బై క్యాపిటల్ W అయింది. P0 అనేది ఇటు వచ్చేసింది. ఓకేనా, మనకి జనరల్గా తెలుసు సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది అని తెలుసు మనకి, అలానే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా కాన్స్టెంట్ అని. సో రెండు కాన్స్టెంట్స్ కింద చేసేస్తే కనుక P0 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్. ఎప్పుడైతే ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తున్నామో అక్కడ ఈక్వల్ టు వచ్చి ఒక కాన్స్టెంట్ వస్తుంది, కేఎఫ్ ఇంటూ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఈ కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ టోటల్ కూడా డెల్టా టీకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, డెల్టా టీకి ఈక్వల్. సో P0 మైనస్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. మనకి డెల్టా టీ అంటే ఏంటి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా, P0 మైనస్ P అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఇదిగోండి, మాలిక్యులర్ వెయిట్ని మనం దేని నుంచి డిరైవ్ చేస్తున్నాము, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి. ఓకేనా, 1 మోల్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్ అని అంటే కనుక అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే డెల్టా టీ ఈక్వల్ టు కేఎఫ్ అవుతుంది. డెల్టా టీ ఈక్వల్ టు కేఎఫ్, ఇదంతా కూడా 1 మోల్కి ఈక్వల్ అయితే కనుక 1 అయిపోతుంది, కే అవుతుంది, కేఎఫ్ ఇంటూ 1 అవుతుంది. సో ఇక్కడ కేఎఫ్ ఈక్వల్ టు 1 అవుతుంది, డెల్టా టీ ఈక్వల్ టు కేఎఫ్ అవుతుంది. ఇప్పుడు మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్, ఇదే కదా డిప్రెషన్ కాన్స్టెంట్. డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్లో జరిగింది కాబట్టి డిప్రెషన్ కాన్స్టెంట్ కే. దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డిజాల్వింగ్ 1 మోల్ ఆఫ్ ఎనీ సొల్యూట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. చెప్పాను కదా, ఏదైనా ఒక సాల్వెంట్ 1 మోల్ యొక్క సొల్యూట్ని 1 kg సాల్వెంట్లో డిజాల్వ్ చేయడం ద్వారా మనకి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ వస్తుంది అని డిఫైన్ చేయొచ్చు. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ బై ఎం ఇంటూ
1000 అంటే 1 kg ఆఫ్ సాల్వెంట్ అంటే ఇదే కదా 1000 గ్రామ్సే కదా. సో 1/W బై సాల్వెంట్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ W అండ్ 1000. సో 1000 పైకి వెళ్తుంది, W కిందకు వస్తుంది. అండ్ దీని నుంచి మనం Mని తీసుకొస్తాం. M ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ KF ఇంటూ W బై డెల్టా T. ఇక్కడ ఇటు వచ్చేసరికి డినామినేటర్లోకి వస్తుంది అండ్ క్యాపిటల్ W. సో మనం ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ని డిరైవ్ చేసాం. ఓకేనా, మనకి ఏంటి మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇదిగోండి మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఈ పర్టికులర్ సాల్వెంట్కి ఇది ఒక క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది అండ్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ పర్టికులర్ ఈక్వేషన్. ఓకేనా, ఎవరు ఈ డిప్రెషన్ కాన్స్టెంట్ అనేది KF అనేది. ఇప్పుడు KF ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ TF హోల్ స్క్వేర్ బై 1000 ఇంటూ LV. R అంటే గ్యాస్ కాన్స్టెంట్, TF అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ LV అంటే లేటెంట్ హీట్. ఓకే, నెక్స్ట్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది కూడా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది కూడా ఒక కొలిగేటివ్ ప్రాపర్టీ. అంటే ఫ్రీజింగ్ పాయింట్లో చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీ. ఇదంతా కొలిగేటివ్ ప్రాపర్టీయే కాదా? కొలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎవరి మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి? సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి, బట్ నాట్ డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్. ఓకేనా, నేచర్ మీద డిపెండ్ అవ్వకూడదు, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వాలి. కాన్సన్ట్రేషన్స్ అంటే మొలాలిటీ, నార్మాలిటీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్స్ని ఇండికేట్ చేసేయే కదా. సో ఇక్కడ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాము. ఇదిగోండి దీని ప్లేస్లో మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాము. అంటే kg ఆఫ్ సాల్వెంట్ అన్నాము కదా. సో మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ అన్నాము. ఇప్పుడు డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్లో చేంజ్ అంటే ఇక్కడ సొల్యూషన్ యొక్క మొలాలిటీ చేంజ్ని బట్టి ఫ్రీజింగ్ పాయింట్లో చేంజెస్ జరుగుతున్నాయి. సో అంటే ఈ ప్రాపర్టీ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ ఆర్ సొల్యూషన్ మీద డిపెండ్ అయ్యిందే తప్ప ఎవరు ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డిపెండ్ ఆన్ మొలాలిటీ అంటే కాన్సన్ట్రేషన్, బట్ నాట్ ద నేచర్. ఓకేనా, సో ఇట్ ఈస్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ. abnormal behavior of solutions యొక్క abnormal behavior. Since colligative property of solutions depends only on the solute particles present on the solution and not on their nature. ఓకేనా, సొల్యూట్ పార్టికల్స్ ఏవైతే ప్రజెంట్ ఉన్నాయో దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి కొలిగేటివ్ ప్రాపర్టీస్, కానీ నేచర్ మీద డిపెండ్ అవ్వు. ఓకేనా, ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీలో కూడా అదే చెప్తున్నాం కదా. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది మొలాలిటీ మీద డిపెండ్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది అని అర్థం. అంటే అంతేగాని నేచర్ మీద డిపెండ్ అవ్వలేదు. సో ఇది కొలిగేటివ్ ప్రాపర్టీ అన్నాం. ఇప్పుడు అబ్నార్మల్ బిహేవియర్ ఆఫ్ సొల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్ అదే సొల్యూట్ పార్టికల్స్ ప్రజెంట్ అయ్యి ఉన్న దాని మీద డిపెండ్ అయ్యిందే తప్ప కొలిగేటివ్ ప్రాపర్టీ అనేది, బట్ నాట్ ఆన్ దే నేచర్ మీద డిపెండ్ అయ్యలేదు. సో కొలిగేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ద సొల్యూట్ విచ్ అండర్గో డిసోసియేషన్ ఇన్ సొల్యూషన్. ఇప్పుడు కొలిగేటివ్ ప్రాపర్టీ ఏ సొల్యూట్ యొక్క అంటే సొల్యూట్ అనేది సొల్యూషన్లో డిసోసియేషన్కి గురైతే కనుక డిసోసియేట్ అయితే కనుక హయ్యర్ వాల్యూస్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద నార్మల్ సబ్స్టెన్సెస్. ఓకే, నార్మల్గా ఉన్నప్పుడు కంటే కూడా హయ్యర్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 mole ఆఫ్ సొల్యూట్ని తీసుకున్నాం. గ్లూకోజ్, కేన్ షుగర్, యూరియా ఇలాంటి వాటిలో ఏదైనా ఒక సొల్యూట్ని తీసుకున్నాం. దాన్ని తీసుకెళ్ళి డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేస్తాం. అంటే మొలాలిటీలోనే కదా సాల్వెంట్ని లేదా సాల్వెంట్ని కేజీల్లో చూపిస్తాము. మొలారిటీ అయితే కనుక లీటర్స్లో చూపిస్తామన్నాగా. సో డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ వాటర్లో 1 mole ఆఫ్ సొల్యూట్ని డిజాల్వ్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎంత డిప్రెస్ అవుతుంది? 1.86 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే వాటర్కు ఉండే ఫ్రీజింగ్ పాయింట్లో డిప్రెషన్ జరిగింది. ఎవరు యాడ్ అవ్వడం వలన? 1 mole ఆఫ్ సొల్యూట్, ఎవరు? గ్లూకోజ్, కేన్ షుగర్ ఆర్ యూరియా ఏదైనా ఒక సొల్యూట్ యాడ్ అయింది కాబట్టి అది నాన్ వాలటైల్ నేచర్ ఉన్నది కాబట్టి ఎప్పుడైతే ఇది వచ్చి వాటర్లో యాడ్ అయిందో వాటర్కు ఉండాల్సిన ఫ్రీజింగ్ పాయింట్లో డిప్రెషన్ జరిగింది. ఎంత? 1.86 degrees. However, the solution of 1 mole of NaCl or BaCl2 in 1 kg of water depresses the freezing point of H2O by 3.72 degrees centigrade. అంటే NaCl యాడ్ అయితే ఎంత అమౌంట్ ఇంత పర్సెంట్ ఇన్ని డిగ్రీస్ అది డిప్రెస్ అవుతూ ఉంటుంది వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది. అండ్ ఈ BaCl2 ఇలాంటివి యాడ్ అయితే కనుక 5.58 degrees సెంటిగ్రేడ్ వరకు అది డిప్రెస్ అవుతుంది. వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిప్రెస్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ద రిలేషన్ ఆఫ్ వేరియస్ కొలిగేటివ్ ప్రాపర్టీస్
అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. మనకి ఈ డిఫరెంట్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ మధ్య ఉండే ఈ రిలేషన్స్ అండ్ ఈ మాలిక్యులర్ వెయిట్స్ వీటిని బట్టి ఒక ఎవిడెన్స్ వచ్చింది. ఏంటి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కొలిగేటివ్ ప్రాపర్టీ. మొత్తం మనం ఈ ఫ్రంట్ చెప్పుకున్న టాపిక్స్ అన్నిటి నుంచి కూడా మనం ఏమి ఎవిడెన్స్ తీసుకోవచ్చు అంటే, ఎవిడెన్స్ ఏమొచ్చింది అంటే మాలిక్యులర్ వెయిట్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని మనకు తెలిసింది. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఏంటి? డెల్టా పి అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, నెక్స్ట్ ఆస్మోటిక్ ప్రెషర్, నెక్స్ట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇలా చేంజెస్, ఈ 4 ప్రాపర్టీస్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాము. హెన్స్ ద అబ్జర్వ్డ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ డిసోసియేట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్. ఓకే, సొల్యూషన్లో ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందంట, సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని, ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ని అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ డిసోసియేషన్ అనేది జరుగుతుంది. ఫౌండ్ టు బి లెస్ దాన్ ద రియల్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద ఫార్ములా ఆఫ్ ద సబ్స్టెన్స్. సో మనం మామూలుగా మాలిక్యులర్ వెయిట్, రియల్ మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే దానికంటే కూడా అది తక్కువగా ఉంటుంది. ద సబ్స్టెన్స్ విచ్ అసోసియేటెడ్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ ఏ పర్టికులర్ సాల్వెంట్, సబ్స్టెన్స్ అనేది అసోసియేట్ అయితే, ఓకేనా, ఎప్పుడు ఓ పర్టికులర్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు ఆ సబ్స్టెన్స్ని, హ్యావ్ హై మాలిక్యులర్ వెయిట్ దాన్ ద రియల్ మాలిక్యులర్ వెయిట్. రియల్ మాలిక్యులర్ వెయిట్ కంటే కూడా మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అసోసియేట్ అయితే. సో వెయిట్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద ఫార్ములా ఆఫ్ ద సబ్స్టెన్స్. వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇంట్రడ్యూస్డ్ ఐ. ఇప్పుడు వ్యాంట్ ఆఫ్ అనే ఆయన ఒక ఐ అనే ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు వ్యాంట్ ఆఫ్ ఈక్వేషన్లో. ఓకేనా, πV = RT కదా ఆస్మోటిక్ ప్రెషర్. సో ఈ ఈక్వేషన్ మాడిఫై అయిన తర్వాత πV = RTకి ఐ అనే ఒక ఫ్యాక్టర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఐ అంటే ఏంటి? అబ్జర్వ్డ్ ఆస్మోటిక్ ప్రెషర్, ఓకే, నార్మల్ ఆస్మోటిక్ ప్రెషర్ ఐ అని ఫస్ట్ వ్యాంట్ ఆఫ్ ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ డెరివేషన్ ఇచ్చారు, ఈ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఆస్మోటిక్ ప్రెషర్ కూడా మిగతా కొలిగేటివ్ ప్రాపర్టీస్ లానే బిహేవ్ చేస్తుంది కదా, అంటే మిగతా కొలిగేటివ్ ప్రాపర్టీస్తో లానే ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఐ అనే దాన్ని మనం అన్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్కి అప్లై చేయొచ్చు. ఓకేనా, ఓన్లీ ఆస్మోటిక్ ప్రెషర్కే కాకుండా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ బై నార్మల్, అబ్జర్వ్డ్ బై నార్మల్, అబ్జర్వ్డ్ బై నార్మల్, అన్ని ప్రాపర్టీస్. సో జనరల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ మొత్తం టోటల్గా ఇలా రాయక్కర్లేదు, జనరల్గా ఎలా రాసుకోవచ్చు, అబ్జర్వ్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కొలిగేటివ్ ప్రాపర్టీ. సిన్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ సొల్యూట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కొలిగేటివ్ ప్రాపర్టీ. చెప్పాం కదా, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అనేది కొలిగేటివ్ ప్రాపర్టీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ద ఫ్యాక్టర్ ఐ మే ఆల్సో బి రిటన్ యాజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా, రివర్స్లీ ఉంటుంది కదా ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ని బేస్ చేసుకుని చెప్తే కనుక రివర్స్ కాబట్టి కొలిగేటివ్ ప్రాపర్టీకి ఇక్కడ అబ్జర్వ్డ్ బై నార్మల్ ఉంది, ఇక్కడ నార్మల్ బై అబ్జర్వ్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ చూద్దాం. ఈ ఐ అనే వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఎంత జరుగుతుంది. ద డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద fraction of the total number of molecules of the substance which exists as associated molecules. ఏదైతే సబ్స్టెన్స్ తీసుకున్నామో అందులో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎంతో, అంటే ఆ ఫ్రాక్షన్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి అసోసియేటెడ్ మాలిక్యూల్స్ కింద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, దాన్నే డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటాం. కన్సిడర్ 1 mole ఆఫ్ ఏ సొల్యూట్ ఏ డిజాల్వ్డ్ ఇన్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్. ఎంతో కొంత ఇచ్చిన వాల్యూమ్, అంటే సంథింగ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ సాల్వెంట్లో మనం ఒక సొల్యూట్ ఏని డిజాల్వ్ చేసాం. ఓకే, సపోజ్ n నెంబర్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫార్మ్ అండ్ అసోసియేటెడ్ మాలిక్యూల్. ఇప్పుడు అక్కడ మనం డిజాల్వ్ చేసిన సొల్యూట్లో కొంత అమౌంట్, అంటే n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, అసోసియేట్ అవుతున్నాయి, అసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తున్నాయి. దాన్ని అంటే ఏలో కొంత పార్ట్ అసోసియేట్ అవుతున్నాయి. సో ఏ ఎన్ని పార్ట్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అసోసియేట్ అవుతున్నాయి కాబట్టి మామూలుగా n నెంబర్ ఆఫ్ ఏ అంటాము. సో అసోసియేట్ అయిపోయినాయి కాబట్టి ఏ సఫిక్స్ పవర్ దగ్గర కింద డౌన్లో n అని ఇండికేట్ చేస్తాం, అంటే ఇది అసోసియేటెడ్ మాలిక్యూల్స్. లెట్ ఆల్ఫా బి ద డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆల్ఫా అనుకోండి. ఓకే, అంటే ఎంత అమౌంట్ అసోసియేట్ అవుతుంది, ఆల్ఫా అంత అమౌంట్ అసోసియేట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, ఏ. ఓకేనా, ఏ గివ్స్ రైస్ టు, అది అసోసియేట్ అయ్యాక మాలిక్యూల్ ఏమొస్తుంది, n. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ 1 - ఆల్ఫా, ఇక్కడ అసోసియేషన్ అయిన తర్వాత ఆల్ఫా బై n.
ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఎంత అవుతుంది? అంటే అసోసియేషన్ అయిపోయిన తర్వాత ఈ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవుతుంది అంటే 1 - ఆల్ఫా బై ప్లస్ ఆల్ఫా బై n. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇఫ్ దెర్ వర్ నో అసోసియేషన్, అంటే ఇక్కడ అసోసియేషన్ జరగని పార్టికల్స్ 1. ఓకే, ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ద అబ్జర్వ్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కొలిగేటివ్ ప్రాపర్టీ. అంటే కొలిగేటివ్ ప్రాపర్టీ అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కొలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విచ్ ఇన్ టర్న్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా, అదే కొలిగేటివ్ ప్రాపర్టీ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నాం. సో దెన్ అబవ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రిటన్ యాజ్. అలా అయితే కనుక అబవ్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? 1 - ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ద ఇదిగోండి అబ్జర్వ్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీ 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై n బై 1. 1 అంటే ఇక ఐ మీన్ యూనిటీ కాబట్టి 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై n. 1 - ఆల్ఫాని మనం కామన్గా బయటికి తీసేస్తే బ్రాకెట్లో 1, ఇక్కడ మైనస్ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ ప్లేస్లో 1/n. ఆల్ఫా బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 1/n. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ 1 - 1/n అని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ప్లస్ అయ్యింది. ఇక్కడ I టేప్కి వస్తే 1 - I అయింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 - I బై 1 - 1/n. ఇది ఈక్వేషన్ 2. Thus by knowing the values of n and alpha, the value I can be easily calculated from the equation 1. మనకి n వాల్యూను ఆల్ఫా వాల్యూ తెలిస్తే మనం ఐని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో I వాల్యూ అండ్ n వాల్యూ అండ్ తెలిస్తే కనుక మనం ఆల్ఫాని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ మీకు ఇప్పుడు యూనిట్ 5 అనేది కంప్లీట్ అయింది. అందులో సొల్యూషన్స్, డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అనే వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మీకు కామన్గా మోస్ట్లీ వచ్చిన క్వశ్చన్స్ డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ స్టీమ్ డిస్టిలేషన్, నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అప్లికేషన్, అండ్ డిఫైన్ CHT అంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ విత్ అప్పర్ CHT, అండ్ వాట్ ఆర్ ఎజియోట్రోపిక్ మిక్చర్, గివ్ ఎగ్జాంపుల్స్. ఇవి సొల్యూషన్స్లో వచ్చే క్వశ్చన్స్. అండ్ డైల్యూట్ సొల్యూషన్స్లో క్వశ్చన్స్ ఏంటి? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ రౌల్స్లా, అండ్ సెకండ్ వాట్ ఈజ్ ఆస్మోటిక్ ప్రెజర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లా ఆఫ్ ఆస్మోటిక్ ప్రెజర్. అండ్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, హౌ విల్ యూ డిటర్మైన్ మాలిక్యులర్ వెయిట్ బై యూజింగ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఫోర్త్ వన్ వాట్ ఈజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, హౌ విల్ యూ డిటర్మైన్ మాలిక్యులర్ వెయిట్ బై యూజింగ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అండ్ లాస్ట్ వన్ వాట్ ఈజ్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఇవి డైల్యూట్ సొల్యూషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో వచ్చిన క్వశ్చన్స్ వాట్ ఈజ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఆర్ డిసోసియేషన్ ఆఫ్ వాటర్, అండ్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్. థర్డ్ వన్ వాట్ ఈజ్ సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, గివ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఇవి అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి వచ్చిన క్వశ్చన్స్. మీరు ఇంకా ఈ టాపిక్స్ గురించి రెఫర్ చేయాలనుకుంటే ఈ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ గురించి ఆర్ ఫిజికల్ కెమిస్ట్రీ గురించి రెఫర్ చేయాలనుకుంటే బుక్స్ KL కపూర్ అండ్ గ్లాస్స్టోన్ అండ్ బాలంతుల్ అండ్ ఆట్కిన్స్ అనే బుక్స్ని రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.